హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ముచ్చట్ల ఛానల్. టాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కామినేని లక్కీ లస్ట్ జూన్ 20న కుమార్తె పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. మెగా ప్రిన్సెస్ అని ముద్దుగా పిలుచుకుని ఆమెకి క్లింకారా కొనిదేలా అని పేరు కూడా పెట్టారు. మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకారా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులకి ఈ చిన్నారి జన్మించింది. ఈ చిన్నారి చిన్నప్పుడే సెలబ్రిటీగా మారిపోయింది. చిన్నారి రాకతో ఉపాసన, రామ్ చరణ్ల ఆనందం అంతా ఇంత కాదు. ఇక రామ్ చరణ్ రీసెంట్ గా తన కూతురు గురించి గొప్పగా మాట్లాడాడు. క్లింకార ఇప్పుడిప్పుడే అందరిని గుర్తుపడుతుందని చెప్పాడు. నేను ఇంట్లో లేకపోతే నన్ను చాలా మిస్ అవుతుంది. నేను కూడా తనని చాలా మిస్ అవుతుంటా. తనని వదిలి వెళ్లాలని అనిపించటం లేదు. 2 ఏళ్లు వచ్చే వరకు ఎక్కువ సమయం తనతోనే గడపాలని అనుకుంటున్నాను. తను స్కూల్కి వెళ్లే వరకు టైమింగ్స్ మార్చుకొని క్లింకారతో ఎక్కువసేపు ఉండేలా ప్లాన్ చేసుకుంటా అని పేర్కొన్నాడు రామ్ చరణ్. క్లింకారాని వదిలి షూటింగ్స్ కి వెళ్లడం చాలా కష్టంగా ఉందని, తను చూడగానే తన ఫేస్ లో చాలా గ్లో వస్తుందని చెప్పాడు రామ్ చరణ్. ఇంట్లోనే ఉంటే నేను తినిపిస్తాను. ఇంట్లో అందరూ తనకు తినిపించడానికి ఎంతో కష్టపడతారు. నేను తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది. క్లింకారాకి 2 సార్లు నేనే తినిపిస్తాను అంటూ రామ్ చరణ్ ఓ సందర్భంలో కూతురు గురించి చెప్పుకొచ్చాడు. ఇక క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీలో ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం చూసాం. రామ్ చరణ్ నటించిన RRR సినిమాకి ఆస్కార్ రావడం, చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం, పవన్ కళ్యాణ్ మంత్రి పదవి అందుకోవడం, ఇక వరుణ్ తేజ్ తను ప్రేమించిన అమ్మాయి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం, ఇలా వరుసగా ఒకదాని తర్వాత మరొకటి జరిగింది. అందుకే క్లింకారాన్ని ఆ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.